అంటే దాని అర్థం ఏంటి చూడండి. శరీర రీతిగా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, కానీ ఆత్మానుసారంగా దేవుణ్ణి కలిగి లేడు కదండి. ఆత్మానుసారంగా దేవుణ్ణి కలిగి ఉంటే గనక మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను ఆలయమును పాడు చేసిన ఎలా దేవుడు వాడిని పాడు చేయను. ఇది మీకు తెలుసుగా. కొన్నింటికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఉంటుంది. ఇదంతా మీకు తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్ డంపడితో ఇట్టా అనే వ్యక్తి శరీరానుసారంగా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడా, ఆత్మానుసారంగా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడా? ఒకవేళ ఆత్మానుసారంగా దేవుణ్ణి ఎరిగి ఉన్నాను అని చెప్పగలిగితే కనుక మొదటిగా ఆ వ్యక్తి దేవుని కుటుంబంలోనికి చేర్చబడాలి కదండి. అలా చేర్చబడాలంటే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. చూడండి. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. వారు ఆగండి, అక్కడికి ఆగిపోండి. మొదటిగా ఒక వ్యక్తి దేవుని కుటుంబంలోనికి చేర్చబడాలి కదండి. ఎందుకంటే దేవుని కుటుంబంలోనికి చేర్చబడకుండా, ఆయనకి నువ్వు బిడ్డగా మార్చబడకుండా నువ్వు అంగీకరించబడలేవు, నువ్వు వారసుడవు కాలేవు కదండి. వారసుడు అయితే ఆయనతో కూడా నువ్వు ఏలేదవు కదండి. కాబట్టి ఇప్పుడు మొదటగా మనం ఏం గ్రహించుకోవాలి చెప్పండి? దేవుని కుటుంబంలోనికి చేర్చబడాలి కదండి. ఈ చేర్చబడాలి అనే పదానికి యేసు ప్రభు ఇందాక నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి సందర్భంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప కదండి పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అని చెప్పాడు. అంటే ఎలా జన్మించాలంట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. దానికి మొదటగా మనం ఏం చెబుతామంటే, యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకుని కదండి, దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపినని మీరు హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షించబడ్డారు. ఎక్కడి దాకా వచ్చారండి? విశ్వాసం ఉంచారు, నమ్మికను కుదుర్చుకున్నారు. అక్కడ నుంచి ఇంకొక అడుగు ముందుకు వేస్తారు, పాప క్షమాపణను కోరుకుంటారు. అంటే శరీర క్రియలను, శరీర కార్యాలను దూరంగా ఉంచుతారు కదండి. అక్కడ నుంచి ఎక్కడి దాకా వెళ్తారు? నీటి బాప్తిసం దాకా వెళ్తారు. ఆ మాటే అని చెప్పాడు. అంతకుముందు చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిన తర్వాతే మనం నీటి బాప్తిసానికి వెళతాం కదండి. ఎందుకు మీరు దేవుని పిల్లలు అని ఆయన చెబుతున్నాడంటే, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాము. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చాలండి. చూడండి కదండి, ఎవరండి దేవుని పిల్లలు? ఇప్పుడు చెప్పండి మీరందరూ. మీకు అర్థమయ్యేలాగా యేసు ప్రభు వారు ఇంకో మాట చెప్పాడు. మీరు దేవుని పిల్లలుగా దేవుని కుటుంబంలో చేర్చబడాలి అంటే